ఓటర్ లిస్టులో అవకతవకలను గుర్తించాలి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలులో తెలుగుదేశం పార్టీ బట్టిప్రోలు ఐలవరం క్లస్టర్ల సమావేశం క్లస్టర్ ఇన్ఛార్జ్ వామనపల్లి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, ఐటీడీపీ ఇన్ఛార్జ్ నక్కా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ లిస్టులో ప్రతినిత్యం గమనించాలన్నారు. అధికార పక్ష వైసీపీ నాయకులు దొంగ ఓట్లు చేర్పించడంలో సిద్ధహస్తులన్నారు. అదేవిధంగా మన పేర్లు తొలగింపును కూడా వెనుకాడరని, లేని ఓట్ల కొరకు 6 నెంబర్ దరఖాస్తు చేసుకోవాలని, దొంగ ఓట్లు అని తెలిస్తే ఫారం 7 పూర్తి చేయాలని వారు తెలిపారు. నోటిఫికేషన్ వచ్చే సమయం వరకు కూడా ఓటర్ లిస్టుపై జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కుక్కల వెంకటేశ్వరరావు, దీపాల ప్రసాద్, కొన్నిపాటి లోకానంద్, ఎడ్ల జయశీలరావు, డొక్కు శ్రీనివాసరావు, రఘురామయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే మనిషి అంటే ఇలాంటిది నాకు లిస్ట్ ఈరోజే ఇందాక కూర్చుని మొదలుపెట్టాను వెరిఫై చేద్దామని. చేసినటువంటి 2-3 పేజీల్లోనే ఈ ఒక ఉదంతం బయటపడింది. అంటే దానివల్ల ఆ ఓటును అలా వదిలేస్తే మన ఓటు పోవటం కాక అవతల ఓటుకు 2 ఓట్లు ప్లస్ అవుతుంది మన ఓటు పోయింది అని అంటే. కాబట్టి ఇట్లాంటివి మనం జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి వెరిఫై చేసి ఉన్న ఓట్లేంటి, లేని ఓట్లేంటి, మన కాని ఓట్లేంటి, మన ఓట్లేంటి, ఇవన్నీ కూడా మీరు పరిశీలన చేసే నిమిత్తమే మిమ్మల్ని ఈ వారంలో 2-3 సార్లు అనుకోకుండా జైహో బీసీ అని, తర్వాత అటు వేమూరు వెళ్ళటం, ఇట్లా ఒకటమ్మటే ఒకటి కార్యక్రమాలు పడి మీరు బిజీగా ఉన్నారు, మేము బిజీగా ఉన్నాం. దాని మూలన 2-3 సార్లు కూడా వాయిదా పడిపోయింది. ఇది సరే నిన్న అనుకోకుండా ఇట్లా క్లస్టర్ మీటింగ్ పెట్టి ఇట్లా చేయాలని అని చెప్పినంటే సరే ఆ సందర్భంగా ఈ మా పనిలో కలిసి వస్తుంది, ఈ విషయాలు చూద్దాం అనుకున్నాం. మరి నక్కా శ్రీనివాసరావు చెప్పింది కూడా రాత్రి ఏంటంటే ఈ విషయాల మీద బాబు షూరిటీ ఒకటి, ఈ ఓటర్ వెరిఫికేషన్ ఒకటి, కుటుంబ సాధికార సార్, ఇవే విషయాలన్నీ మెయిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత తరోగా దీన్ని పూర్తి చేయించాలనేది పార్టీ ఆదేశం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్కరిని ఇన్ఛార్జీలుగా పెట్టి మన దగ్గరికి పంపించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మనం 5 సంవత్సరాలు కష్టపడి పార్టీ కోసం పనిచేసింది ఒక ఎత్తు అయితే, ఈ 2 నెలలు పనిచేసేది ఒక ఎత్తు. వాళ్ళ రాంగు ప్రయాణంలో దాకా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఈ యొక్క డబ్బులు బటన్లోకి డబ్బులు పంచుతున్నాం. ఈ ఆడపిల్లలు గోడపిల్లలు అందరూ కూడా మనకు ఓటేస్తామని ఒక నమ్మకంతో ఉంటారు. కానీ మనం ప్రయాణం చేస్తుంటే ఎక్కడికి వెళ్ళినా ప్రయాణాల్లో జనాలు ఈ ప్రభుత్వం దించాలంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఆ పరిస్థితుల్లో మనం క్యాష్ చేసుకోవాలంటే మనలో శక్తి ఉండాలి, మనలో పట్టుదల ఉండాలి, మనలో కష్టం ఉండాలి. ఇది మాత్రం యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, మాలాగా పార్టీ కోసం పనిచేసే పార్టీ నాయకత్వం కానీ కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేరకు ఇంటిగ్రేటెడ్ ట్రైనర్గా రావడం జరిగింది. ఈ ట్రైనింగ్ అంటే మీరు ఏదో ఎక్కువ అయిపోయి ఉంటుందేమో అని అనుకోవద్దండి. జస్ట్ 3 అంశాల మీద మనం మాట్లాడుకున్నాం. పెద్దలు మాట్లాడిన పెద్దలు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. ఇంకా ఎన్ని రోజుల్లో రాబోతున్నాను ఎలక్షన్స్? 70 రోజులు, సుమారు 70 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. లాస్ట్ టైం మనకి ఎంత ఉందండి మెజార్టీ బట్టిప్రోలు? 300 ఎమ్మెల్యే 1,100 చిల్లర ఎంపీ. మా ఐలవరంలో అయితే అసెంబ్లీకి 129 ఓట్లు డౌన్, మైనస్లో ఉన్నాం. 49 ఓట్లేమో ఎంపీకి మెజార్టీ. ఇవన్నీ మెజార్టీ అనేది మెజార్టీ లేదనేది ఎలా వచ్చిందండి? దగ్గర పని కొద్ది ఇంకా మనకు ఉన్నటువంటి రేపు 4వ తారీఖు మన మీటింగ్ ఉంది, టౌన్ మీటింగ్. దాంట్లో కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను ఐలవరం అయినా కూడా పార్టీ మన వాళ్ళే కాబట్టి ఇబ్బంది లేదు, చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 నెలల్లో ప్రతి 2 రోజులకో 3 రోజులకో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని
మనం జనం దగ్గరికి వెళ్ళాలి. తెలుగుదేశం జెండా బజార్లో ఏ బజార్లో చూసినా మనం కనపడుతూ ఉంటాం. ఆ విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ మన వరకు మనం పార్టీ ఇచ్చిందా లేదా అనేది నిమిత్తం లేదు, మన వరకు మనం మన ఊరికి సంబంధించి కొన్ని నిర్దేశించుకుని ఆ కార్యక్రమాలను భుజాన వేసుకుని ముందుకెళ్తే తప్పనిసరిగా బట్టిప్రోల్లో మనం ఆశించినటువంటి ఫలితాలు అయితే రావడానికి 100% స్కోప్ ఉంది. కాకపోతే దాంట్లో మీరందరూ కూడా మనం కొంత సర్వీస్ కంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 5 ఏళ్ళు ఎలాగో నడిచిపోయింది, జరిగిపోయింది. ఈ చివరిలో లాస్ట్ చరమాంకంలోకి వచ్చేసాం. ఇప్పుడు కొంత మనకు ఉండేటటువంటి పనులను కూడా సర్దుబాటు చేసుకుని పార్టీ కోసం ఈ 2 నెలలు కొంచెం కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే పార్టీకి లాయల్గా కష్టపడి పనిచేశారో వాళ్ళని గుర్తించేటటువంటి బాధ్యత అయితే నేను తీసుకుంటాను నా పరంగా, దాంట్లో అనుమానమే అక్కర్లేదు. ఆ రకంగా చేయాలి అని అంటే మీరు కూడా దానికి తగినటువంటి రెసిప్రొకేషన్ కావాలి. పీరియడ్ కాకపోతే ఫామ్ 7 పెట్టి మనం డిలీట్ చేయించాలా. కొత్త ఓట్లు ఎన్ని వచ్చినాయి, కొత్త ఓట్లు ఎన్ని వచ్చినాయి, ఇంకా ఎవరైనా కొత్త ఓట్లు మనం చేర్పించాలి అన్నప్పుడు ఫామ్ 6 పెట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇప్పుడే జస్ట్ మన లెనిన్కి ఫోన్ వచ్చింది, బిఎల్ఓ ఫోన్ చేసేది. ఆల్రెడీ మన పార్టీ కార్యకర్త సంథింగ్ బ్రతికున్న అతను చనిపోయాడని చెప్పేసి పెట్టారు. మరి ఆ ఓటు పోయింది కదండి, చెప్తున్నా అది వెళ్ళిపోయింది కదా. సో దాన్ని మనం ఏం చేయాలి, మేము బ్రతికే ఉన్నాము అని చెప్పి ఫామ్ 6 అంటే ఒకటండి. మనం అనుకుంటున్నాం ఆ లిస్ట్ వచ్చేసింది కదా, మనకి ఏమీ కాదులే, లిస్ట్ వచ్చేసింది కదా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఇది ఫైనల్ కాదండి, ఇది ఫైనల్ కాదు. ఇది మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా 10 రోజులకి నామినేషన్ వేస్తాము అనగా అప్పుడు వరకు కూడా ఓట్లు చేర్చుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఎప్పుడు మార్పులు, ఓకే, మార్పులు చేర్పులు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ మీ బిఎల్ఓ డిలీట్ కాకపోతే ఫామ్ 7 పెట్టి మనం డిలీట్ చేయించాలా. కొత్త ఓట్లు ఎన్ని వచ్చినాయి, కొత్త ఓట్లు ఎన్ని వచ్చినాయి, ఇంకా ఎవరైనా కొత్త ఓట్లు మనం చేర్పించాలి అన్నప్పుడు ఫామ్ 6 పెట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇప్పుడే జస్ట్ మన లెనిన్కి ఫోన్ వచ్చింది, బిఎల్ఓ ఫోన్ చేసేది. ఆల్రెడీ మన పార్టీ కార్యకర్త సంథింగ్ బ్రతికున్న అతను చనిపోయాడని చెప్పేసి పెట్టారు. మరి ఆ ఓటు పోయింది కదండి, చెప్తున్నా అది వెళ్ళిపోయింది కదా. సో దాన్ని మనం ఏం చేయాలి, మేము బ్రతికే ఉన్నాము అని చెప్పి ఫామ్ 6 అంటే ఒకటండి. మనం అనుకుంటున్నాం ఆ లిస్ట్ వచ్చేసింది కదా, మనకి ఏమీ కాదులే, లిస్ట్ వచ్చేసింది కదా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఇది ఫైనల్ కాదండి, ఇది ఫైనల్ కాదు. ఇది మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా 10 రోజులకి నామినేషన్ వేస్తాము అనగా అప్పుడు వరకు కూడా ఓట్లు చేర్చుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఎప్పుడు మార్పులు, ఓకే, మార్పులు చేర్పులు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ మీ బిఎల్ఓ